ఏలూరు కార్పొరేషన్కు మంజూరైన అమృత్ 2.0 నిధులు 7.8 కోట్ల రూపాయలతో పెరగనున్న ఏలూరు నగర జనాభాను దృష్టిలో పెట్టుకుని ఏలూరులో ఉన్న పంపుల చెరువును అభివృద్ధి పరిచి నగర ప్రజలకు రాబోయే కాలంలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ బేబీని నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కోరారు. అమృత్ 2.0 నిధులు 7.8 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ పరిధిలో చెరువులను పరిశీలించి అభివృద్ధి పనులు ప్రారంభించడం కోసం ఏపీజీబీసీ జోనల్ మేనేజర్ బేబీ తన కింద స్థాయి ఉద్యోగులు కాంట్రాక్టర్లతో కలిసి సోమవారం ఏలూరు విచ్చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్తో కలిసి ఏలూరులో ఉన్న పంపుల చెరువును పరిశీలించారు. చెరువులు పరిశీలించిన అనంతరం ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఉన్న పంపుల చెరువు ప్రాంగణం మొత్తం 78 ఎకరాల్లో ఉందన్నారు. అందులో 48 ఎకరాల విస్తీర్ణంలో నగర ప్రజలకు త్రాగునీటిని అందించడానికి 3 చెరువులు ఉన్నాయని తెలిపారు. ఆ చెరువులు సుమారుగా 50 సంవత్సరాల క్రితం నిర్మించినవి కావడంతో 7 మీటర్ల మేర మట్టి పూడికిపోయి గట్లు బలహీనపడ్డాయని, 3 చెరువుల్లో నింపిన నీరు నగర ప్రజలు తాగడానికి 10 రోజులకు కూడా సరిపోవటం లేదని ఏపీజీబీసీ జోనల్ మేనేజర్ బేబీ దృష్టికి ఎస్ఎంఆర్ పెదబాబు తీసుకువెళ్లారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ సూచనల మేరకు 3 చెరువుల గట్లను తొలగించి 48 ఎకరాలు ఒకటే చెరువుగా అభివృద్ధి చేయాలని, 13 మీటర్ల లోతులో ఉండవలసిన చెరువు 6 మీటర్ల లోతే ఉందని, మట్టితో కూడిపోయిన 7 మీటర్ల మట్టిని తొలగించి చుట్టూ గట్లు పటిష్టపరచాలని ఏపీజీబీసీ జోనల్ మేనేజర్ బేబీ దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. స్వయంగా పంపుల చెరువును పరిశీలించిన జోనల్ మేనేజర్ పరిస్థితిని అర్థం చేసుకుని ఏలూరు ఎమ్మెల్యే మేయర్ సూచనలు పరిగణలోకి తీసుకుని చెరువులో మట్టి పొడుకను తొలగించి గట్లు ప్రతిష్టపరిచి 48 ఎకరాలు ఒకటే చెరువుగా అభివృద్ధి చేసేందుకు విషయాన్ని ఏబీజీబీసీ ఎండీ దృష్టికి తీసుకువెళ్లి సాధ్యాసాధ్యాలు పరిశీలించి త్వరలో ఆ పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఏలూరు నగర పరిధిలో ఉన్న వెంకన్న చెరువు, వేణుగోపాలస్వామి చెరువులను పరిశీలించి అభివృద్ధి పరుస్తామని జోనల్ మేనేజర్ బేబీ తెలిపారు. వీరి వెంట ఏబీజీబీసీ ఏ కిషోర్, మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు, మున్సిపల్ ఎలక్ట్రికల్ డిఈ నారాయణరావు, ఏఈలు సాయి, పవన్, కాంట్రాక్టర్కు సంబంధించిన ఇంజనీర్లు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మరి రెజల్యూషన్స్ ఆఫ్ వాటర్ బాడీస్ మరి ఆ డిపార్ట్మెంట్ నుంచి జిఎం గారు, జోనల్ మేనేజర్ గారు, అట్లాగే దానికి సంబంధించినటువంటి కన్సల్ట్ ఆఫీసర్లు, అమృత్ 2.0 సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ గారు, వీళ్ళందరూ టీం అందరూ కూడా వచ్చి మన ఏలూరు కార్పొరేషన్కి ఏదైతే 7,80,00,000 రూపాయలు 5 వర్కులకి సంబంధించినటువంటి శాంక్షన్ వచ్చి ఈ వర్క్లు స్టార్ట్ చేసేటువంటి స్టేజ్లో ఈ రోజున ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎంఈ గారు, కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈ వాటర్ బాడీస్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఏలూరులో 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పంపుల చెరువు మరి 3 ట్యాంకుల కింద ఉన్నది. ఆ 3 ట్యాంకులు కూడా సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నవి. అవి ఎప్పుడో పూర్వం చెరువులు కాబట్టి అవి సిల్ట్తో బిల్డప్ అయిపోయి ఉన్నది. మనకి ఆ ట్యాంకుల కెపాసిటీ 13 మీటర్లు ఉండాల్సినటువంటి కెపాసిటీ ఇప్పుడు 6 మీటర్లు 7 మీటర్లకు వచ్చింది. అట్లాగే గట్లు కూడా వీక్ అయిపోయినాయి. మరి ఈ 3 చెరువుల్ని కూడా ఒక చెరువు కింద చేసి ఇప్పుడు ఎలాగో 5 వర్కుల నిమిత్తం ఏలూరు పంపుల చెరువుకి 2 వర్కులు 1,90,00,000 1,90,00,000 రూపాయలు శాంక్షన్ అయి ఉన్నది. పానింగ్కి సంబంధించినటువంటి 1,90,00,000 రూపాయలు అమృత్ 2.0లో అది 148 కోట్ల రూపాయల్లో శాంక్షన్ అయి ఉన్నది కాబట్టి ఆ 1,90,00,000 రూపాయలు సేవింగ్స్లో ఉన్నది. అట్లాగే వెంకన్న చెరువుకు సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నదో ఆ కాంపోనెంట్స్ కూడా వేరే ఇంకా ఎడిషనల్గా వేరే కాంపోనెంట్స్ పెడితేనే కానీ ఈ వర్కులు చేయడానికి లేనున్నటువంటి స్థితిలో గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు మొత్తం ఈ 4 వర్కులకు సంబంధించినటువంటి 7,20,00,000 రూపాయలు కూడా మరి పంపుల చెరువుని ఈ 3 చెరువులకి కలిపి ఒకే చెరువు కింద చేసి గట్లు స్ట్రెంథన్ చేసి సిల్ట్ తీయమని చెప్పి మరి ఈ రోజున వచ్చినటువంటి ఆఫీసర్లకి చెప్పడం జరిగింది. వారు వెళ్ళి ఆ జిఎం గారితోనూ అట్లాగే వాళ్ళ ఎంఈ గారితో కూడా మాట్లాడి కన్సర్న్ మినిస్టర్ గారికి చెప్పి ఇది శాంక్షన్ చేపిస్తానని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది.
రేపొద్దున దానికి సంబంధించినటువంటి ఆఫీస్కి మన ఎంఈ గారు వీళ్ళందరినీ మన ఆఫీస్ బృందం కూడా వెళ్ళి ఇది శాంక్షన్ చేసుకొచ్చి ఏలూరు పంపుల చెరువుని మూడింటిని కూడా ఒకటి చేయడానికి మరి ప్రపోజల్స్ రెడీ చేస్తున్నాం మేము. మరి అధికారులు కూడా మరి చక్కగా స్పందించారు. మరి నగర ప్రజలకి ఏదైతే డ్రింకింగ్ వాటర్ విషయంలో మరి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, పాలకవర్గం ఏదైతే కష్టపడుతుందో అధికారులు మరి ప్రజలెవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ముందస్తు చర్యలుగానే ఈ కార్యక్రమం చేపట్టి 7,20,00,000 రూపాయలని ఈ పంపుల చెరువులో యూటిలైజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అమృత్ 2 కింద రిజువనేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అనేసి అర్బన్ లోకల్ బాడీస్లో ఈ నీటి కుంటల డెవలప్మెంట్ కోసం అనేసి శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఈరోజు మా కార్పొరేషన్ ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నుంచి నేను జోనల్ మేనేజరు, అట్లనే మా స్టాఫ్ కూడా ఇక్కడ ఏలూరుకి రావటం జరిగింది. ఏలూరులో ఏంటంటే మనకు 5 వాటర్ బాడీస్ శాంక్షన్ అయ్యాయి ఇప్పటి వరకు. సో అయితే మనం మేయర్ గారిని కలవటము, అలానే మున్సిపల్ కమిషనర్ గారిని, ఈఈ గారిని అందరినీ కలవటం జరిగింది. అయితే మేయర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకి పంపుల చెరువు అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది పబ్లిక్ అంతా కూడాను. మిగతా చెరువుల కంటే కూడా ఇదే డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో మేము కూడా ఇప్పుడు ఆ చెరువును సందర్శించడం జరిగింది. ఆ మిగతా చెరువులు కూడా చూస్తాము. అయితే ఇది బాగా దీంట్లో డీసిల్టింగ్ అంతా చేస్తే దీని కెపాసిటీ కూడా పెరుగుతుంది అని సార్ మా దృష్టికి తీసుకొచ్చారు. ఇది మేము అలాగే మా ఎండి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అది ఏమైనా అవకాశం ఉన్నట్లయితే కనుక మిగతా 3 చెరువులది కూడా దీనికే డైవర్ట్ చేసి చేయడానికి ఉంటుంది. అది ఏంటి ఎలాగ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పేసి మేము ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ సార్ వాళ్ళతో డిస్కస్ చేసి ఇది చేయడానికి ప్రయత్నం చేస్తాము అనేసి తెలియజేస్తున్నాము.